తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు జరుగుతున్నాయి. అయితే వాటన్నిటికోటికల్లా ముఖ్యంగా కరెంటు విషయంలో అయితే మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కోతలు మొదలవుతాయని పదే పదే చెప్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాగా ఎన్నికల తర్వాత తాను నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి రోజు నుంచే కరెంటు కోతలు మొదలయ్యంటూ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే నిజానికి ఆ కరెంటు కోతలు ఉన్నాయో లేవో అన్నది పక్కన పెడితే ఆదివారం జరిగిన ఓ సంఘటనతో విషయంపై రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున మంత్రి సీతక్కకు నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నమోదైన వారనే కాకుండా కేసులు నమోదు కాని ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వీరిని ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. ఉద్యమకారుల వేదిక ప్రతిపాదనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి వారి ఆశలను అమలు కృషి చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే 20 నిమిషాల పాటు కరెంటు నిలిచిపోయింది. అది కూడా సరిగ్గా మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలోనే కరెంటు పోవడం గమనార్హం. అయితే గతంలోనూ మంత్రి సీతక్కకు ఇలాంటి సంఘటన ఎదురైంది. అయితే అప్పుడు సీతక్క ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు కరెంటు పోగా మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం శోచనీయం. ఈ పరిణామంతో సమావేశంలో పాల్గొన్న వారంతా కరెంటు పోవడం గురించి చర్చించుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు కరెంటు పోవడంతో మంత్రి సీతక్క అధికారులతో ఫోన్లో మాట్లాడగా చివర్లో కరెంటు రావడంతో అందరూ చప్పట్లు కొట్టారు. అయితే ఒక రాష్ట్ర మంత్రి పాల్గొన్న సభలో ఇలా సుమారు 20 నిమిషాల పాటు కరెంటు లేకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయని చర్యలకు తెరలేపారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులైతే మంత్రి సభలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బయటపడిందే అంటూ సెటర్లు వేస్తున్నారు. వెంటనే మీరు చాలా వాటిని తెలియగలుగుతా ఉన్నారు. జీవన పరిస్థితికి ఎందుకు తెలియదు అంటే మన త్యాగం లేకపోతే అమ్మారే పిలుపుని నోచుకోకుండా అంటూ పగ వండే వంటల్లో ఆవుపోయినటువంటి మన త్యాగాల కష్టం లేదా? ఇలాంటి సంక్షేమం రావాలనుకున్నారో అది గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా రాకపోవడంతో మరొక అవకాశం మా అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరందరూ సహకరించి మా అందరి గెలుపులో భాగస్వాములైన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నిన్న మాట్లాడుతుంటే ఒక అమరవీరుల యొక్క స్మృతి వనంలో బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఎట్లాంటి అది ఆలోచన వచ్చింది అంటే అది నిజంగా అమరవీరుల యొక్క త్యాగాలను అత్యంత దారుణంగా అవమానించినట్టు మా దృష్టిలో కూడా లేదు, సీఎం గారి దృష్టిలో కూడా ఇప్పుడున్నటువంటి సీఎం దృష్టిలో లేదు వాస్తవానికి.